దేవుడు నిన్ను మార్చును గాక. నమ్ముకో, నరకానికి వెళ్తావు. దేవుడిని నమ్ముకో. ఇంకోసారి దేవుడు నిన్ను మార్చును గాక. నమ్ముకో, నరకానికి వెళ్తావు. దేవుడిని నమ్ముకో. వీడెవడండి బాబు? ఆయన ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నా గుడ్లు బయటకు వచ్చి చచ్చిపోయానండి. అక్కడ చచ్చిపోయాను, పడిపోయాను. దేవుడు వచ్చాడు, రామ్మా తీసుకెళ్తున్నా, పైకి వెళ్ళిపోదాం అన్నారు. అవునా, నిజమా? నేను ఏంటి ప్రభా ఆగు, ఇలా తీసుకెళ్లిపోతే ఎట్లా అంటే ఏమ్మా అన్నారు. ఏమ్మా అంటే ఏంటి ప్రభా, మా బ్రాహ్మణులకు దేవుడు తెలియక రాళ్ళని రప్పలను కొలుస్తున్నావు, పలకవు ఊలకవు, నిజ దేవుడు నువ్వు తెలిసావు, నువ్వు దేవుడు అని నేను అందరికి చెప్పాలి, తెలియకుండానే సమస్యలతో చచ్చిపోతున్నాం చాలా మంది. నీ దగ్గరికి వచ్చేస్తే నేనేం చేయను ఇప్పుడు అన్న అంటే అందరూ అలాగే అంటారమ్మా, 2 రోజులు పోయాక మర్చిపోతారు రోగం నయమయ్యాక. అలా అనుకు ప్రభా, ఒకసారి నిన్ను నువ్వేం నమ్మడం కాదు, నువ్వు మమ్మల్ని మాట్లాడడం కూడా రా దేవుడితో అందరంగా. వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. నువ్వు మమ్మల్ని నమ్ము, నిన్ను నమ్మడం కాదు, నువ్వు నన్ను నమ్ము. ఒకవేళ నీ గురించి చెప్పబోతే నన్ను, నా భర్తని, నా బిడ్డను కూడా తీసేసుకో, చంపేసి. అంటే అయితే ఏ హాస్పిటల్కి రాయను స్పష్టంగా మాట్లాడారండి. ఏ హాస్పిటల్కి, నారాయణకి రాయనా అన్నారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నువ్వు మమ్మల్ని నమ్ము, నిన్ను నమ్మడం కాదు, నువ్వు నన్ను నమ్ము. ఒకవేళ నీ గురించి చెప్పబోతే నన్ను, నా భర్తని, నా బిడ్డను కూడా తీసేసుకో, చంపేసి. అంటే అయితే ఏ హాస్పిటల్కి రాయను స్పష్టంగా మాట్లాడారండి. ఏ హాస్పిటల్కి, నారాయణకి రాయనా అన్నారు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అక్కడ గుంటూరు దగ్గర కదా, అంటే హడాలకి వెళ్ళాలి కదా. హాస్పిటల్ వద్దు ప్రభా, నువ్వు ఆపరేషన్ చేయంటే నేను ఆపరేషన్ చేస్తాను ఎవరు చెప్పారు అంటే, నేను ఆదాంకి ఆపరేషన్ చేసి పక్క టైం గురించి స్క్రీన్ చేసావు కదా, మత్తు కలిగించగా. నాకు నువ్వు ఆపరేషన్ చేస్తే సెకండ్ లో నయం అవుతుంది, నేను వెంటనే వెళ్ళి పని మొదలెడతా. అందరికి చెప్తాను, అందరికి చెప్పాలి. అయితే బ్రాహ్మణులకి అందరికి చెప్పాలి నువ్వు నిజ దేవుడు అని, మనం వెతుకు మనం పూజించే ఇవి కాదు నిజమైన దేవుడు అని చెప్పాలి. అంటే చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. అంతే. బ్రాహ్మణులకు కాదు, ముందర క్రిస్టియన్స్ కి చెప్పు, నువ్వు వాళ్ళు నమ్మి కూడా తెలుసుకోవట్లేదు అన్నారు. సరే ప్రభా అన్నాను. అన్నాక సరే అప్పుడు ఏం చేశారు, నువ్వు ఆపరేషన్ చేయ ప్రభా అనగానే ఇలా గొంతు తీసేశారు. చూసావమ్మా చెవుని ఎత్తురు కారుతుంది అన్నారు, చూపించారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అవును ప్రభా, వాసన కూడా వస్తుంది అంటే బాగా చేసి పెట్టాను అంటే, ఇది వద్దు ప్రభా, ఇది పాడేసేయండి, మళ్ళీ ఇది పాడైతే నేను చెప్పలేను, నాకు కొత్త గొంతు ఇవ్వండి అంటే, కొత్త గొంతు ఎక్కడి నుంచి నాకు తెలీదా? ఆకాశంలో అవయవాల కర్మాగారం ఉంది కదా, మనిషి గొంతులు తయారవుతాయి కదా, ఒక కొత్త గొంతు ఇవ్వండి ప్రభా అన్న. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా అని పక్క నవ్వి ఆకాశం నుంచి ఇలా బల్బ్ లాంటి గొంతు తీసి ఇక్కడ పెట్టారు. ఒకవేళ ఇలా పెట్టేలా అన్నారు, పూడిపోయింది, నాకు మాట వచ్చింది, నెప్పిపోయింది, వామిటింగ్స్ పోయాయి, ఉమ్ము శివుడు లాగా జిగటగా ఉమ్ము అన్ని పోయినా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నాకు కూడా జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ రావు గారు. గత 5 నెలల నుంచి నేను ఐ వాస్ ట్రైయింగ్ ఫర్ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ సైడ్, కానీ ఈ పర్టికులర్ కంపెనీ అసలుకి నాకు రెజ్యూమే కూడా పంపించలేదు, నేను అప్లై కూడా చేయలేదు. వాళ్ళు కాల్ చేశారు, సెలెక్షన్ అయిపోయింది, వాళ్ళకి నేను చాలా నచ్చేసాను. అండ్ ఇట్స్ US బేస్డ్ MNC. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎప్పుడైతే ప్రవచించిన ప్రకారం ఇప్పుడు ఈమె అప్లై చేసుకోకుండానే వాళ్ళే పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారట. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? హల్లెలూయా, గుడ్ సాలరీ, గుడ్ టైమింగ్, ఇంకేంటమ్మా? గుడ్ ప్యాకేజ్ అండ్ గుడ్ ప్యాకేజ్, గుడ్ కంపెనీ, గుడ్ పీపుల్. గుడ్ ఏం కాదు. హల్లెలూయా. వాళ్ళకైతే నువ్వు మాకు కావాలని చెప్పి, నువ్వు చాలా బాగా పనిచేస్తావు, మాకు నచ్చేస్తావని చెప్పి వాళ్ళు మళ్ళీ ఏదో లెటర్ రాసి పంపించారట. కాల్ చేశారు మీరు 2 వారాల కింద పాస్టర్ గారికి మీరు కాల్ చేశారు, అవునా? అంటే మినిస్టర్ నెంబర్ కాల్ చేస్తే నేను అందుబాటులో లేకపోతే పాస్టర్ గారు కలిపారు. కలిపిన వెంటనే మీకు ప్రార్థన చేసిన తర్వాత మీకు గుండెలో కంప్లీట్ గా నొప్పి తగ్గిపోయిందా? సెకండ్స్ లో అండి, నిజంగా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అవునా? ఎప్పటి నుంచి వస్తుంది మీకు పెయిన్, గుండె నొప్పి? నాకు 2 సంవత్సరాల నుంచి. అవునా? అబ్బా, 2 సంవత్సరాల నుంచి ఉందట. ఓ జీసస్ క్రైస్ట్. ఇప్పటికి లేదు, ఇంకా ఇప్పుడు లేదు. ఓ చప్పట్టు కొడుతూ దేవుని గణపరచండి. సప్పలు కొట్టండి మీరు, సప్పలు కొట్టండి, సప్పలు కొట్టండి మీరు, సప్పలు కొట్టండి. 2 సంవత్సరాల గుండె నొప్పి ఒక్క ప్రార్థనతో ప్రాఫెటెస్ గారు, దైవజనరాలు ప్రార్థన చేసిన వెంటనే ఓ దేవుడు స్వస్థపరచాడట. నిన్ను అడిగేది నేనున్నాను, నేను కొన్నాను నిన్ను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నీ సిగ్గుందా? నీ అవమానం ఉందా? నేను కప్పుతాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? భర్తను రా, నా భార్య. బయట ఏంటి మమ్మీ, ఎవడీడు?
పాస్టర్స్ అంటున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో, పాస్టర్స్ చెప్తున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో. మా ఓటు ఒక్క ఓటు ఈ రాజకీయ పార్టీలకు పడ్డా మేము వ్యభిచారం చేసినట్లే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఒక్క ఓటు కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి పడలేము, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మా సపోర్ట్ దొరకదు అని చెప్తున్నారు. యునైట్ చేస్తాం ఖచ్చితంగా. అటు చూడు బే. రాజకీయంలో కొత్తారట ఇలాట. రాజకీయంలో కొత్తవా? నీకే మెదడు లేదు, నువ్వు వచ్చేస్తా. రాజకీయాల్లో వీళ్ళకే మెదడులు ఉండవు, రాజకీయాల్లోకి వచ్చి ఏడు పొడి చేస్తాడు. నాకు అర్థం అవడం లేదు. ఒక్కడికి బ్రెయిన్ లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని 6 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని, వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదని, వాళ్ళతో కలిసి పని చేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. పొలాల్లో నడుస్తున్నప్పుడు, పొలాల్లో చెట్ల కింద పనుకున్నప్పుడు పాములు కూడా వచ్చి నా తలాపున, నా పక్కన అవి పరిగెప్పి ఆడుతుండే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొన్ని పాములు కుడికాలను కరిచినాయి కూడా. కరిచినప్పుడు స్మార్ట్ లో 3 seconds లోనే ఇక్కడికి వచ్చేది విషం. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతాయి. స్మార్ట్ లో విషం ఎక్కేది, కాలు నుంచి ఎక్కేది, ఇక్కడికి వస్తుంది అప్పుడు విషయం. మెదడులోకి కళ్ళలోకి వెళ్ళిపోతుంది. అంటే మెదడులోకి కళ్ళలోకి వెళ్ళిపోతే కోమాలకు వెళ్ళిపోతారు మనుషులు, స్పాట్ డెడ్ అని అవుతారు. అవునా? అబ్బా. ఎక్కడిదాకా వచ్చేది విషయం. ఇక్కడ చేయబెట్టి ఓ ఏసయ్యా అని ఇట్లనే స్పాట్ లో నడిచేవాడిని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అలాగున అనేక సార్లు కూడా, అనేక టైమ్స్ అన్ని కూడా పాములు వచ్చి నా ఎదుట వచ్చి అడిగి పాడటం, పాములు వచ్చి నా మెలకలు వేసుకుని కింద పడేయటం, అవి కరవటం, వెళ్ళిపోతూ ఉండే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ప్రెగ్నెన్సీ అయితే రాదు అని డాక్టర్స్ చెప్తా వచ్చారు. ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయని ఐవీఎఫ్కి వెళ్ళమన్నప్పుడు ఆ మంత్ లోనే స్టార్టింగ్ ప్రేయర్ చేశారు. చూడండి, మరలా ఇదే స్థలములోనికి కన్సీవ్ అయి వస్తున్నావు. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ప్రతి లోపము యేసు నామములు తొలగిస్తున్నావు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. క్రీస్తు యేసు ఉన్న శక్తిని ఈ గర్భము మీదకు విడుదల చేస్తున్నా. ఫ్రైడే నైట్ నా నేమ్ పిలిచారు. అనురాధ చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ నీ గర్భాన్ని దేవుడు తాకుతున్నాడు రాత్రి. ఇంకా బేబీ బాయ్ ని గాడ్ నాకు ఇచ్చాడు. చెప్పండి ప్లీజ్. వచ్చిన తర్వాత ఇక్కడ డాడీ గారు మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకి కూడా అమ్మఒడి వచ్చిందండి. కుంటితనంతో నడవనివ్వకుండా చేస్తున్నా ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను. ఊరి పేరేంటి? నీ అసలు పేరేంటి? చెప్పు. పరిగెత్తాలనుందా? పరిగెత్తాలనుంది. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. పట్టుకోండి వెనకాల. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. లే వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. ఓకే, సెకండ్ అండి. మా వాళ్ళే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట. చిన్నారి పెళ్లి కూతురు చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా. ఏమిటండి మీరు మాట్లాడేది? కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు గిడిచారాదు.
చెప్పు. చెప్పాలా తర్వాత ఏమైంది చెప్పాలా? ఏంటి నేను చెప్పేదంతా నిజం ఇక్కడ. ఆమె నేను చిన్నప్పటి నుంచి అంతే, ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్పమన్నా చెప్పేవాడిని కాదు. తనకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు. ఆస్తంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. తీసుకో. తనకున్నదంతా నా పేరుకు మార్చి వేశాడు. మేమిద్దరం కలసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? వాడు నాకన్నా వరస్ట్ గా ఉండాలి. నీకంటే వరస్ట్ అంటే కష్టమే సుమి. ఒకడున్నాడయ్యా, నాకు అర్థం కాలేదు సార్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కోపం వచ్చిన కోతి. ఏంటే ఆ లుక్ ఏంటే? మొఖం చూడు, ఇద్దరు మొఖం అని. కళ్ళు తాగిన కోతి. కన్నింగ్ కోతి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. కళ్ళు తాగిన కోతి. ఇప్పుడు చల్లేసిన కోతి. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, సూపర్ సార్, సూపర్. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని ఆడటానికి మాకు సిగ్గుచరం లేదనుకున్నారా? ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఇన్ని నెల రోజుల నుంచి బాధపడుతున్నా, ఈ రోజు నీకు విడుదల అంతే. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల. ఎవడురా నువ్వు? తప్పురా. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. ఓకే, సెకండ్ అండి. అలాగా అరక్కు. నోరు నీకే కాదు నాకు ఉంది. బ్లడ్ వచ్చేసిందిరా. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. ఓం భం 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 భజగిడి భం 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 భుజగిడి. ఓం కాళి మాంకాళి హంకాళి టెంకాళి రా, బయటికి రా. నీకు పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తాను, బయటికి రావే. నీకు ఆ బస్సులో చూడలేదు, మర్యాదగా వస్తే నేను ఏమీ చెయ్యను. రా రా, బయటికి రా. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? యాక్టింగ్ చేయాలి, క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి గానీ అందులో టెంట్ వేస్తూ కూర్చుంటాను. నేచర్ లో ఏ క్రికెట్ అయినా తీసుకో, పరకాయ ప్రవేశం చేసి చూపిస్తాను. నిజమే. అయితే ఓ మంకీ ఎలా బిహేవ్ చేస్తూ చూపించండి. మొక్కకుండా ఉండగలనా? అబ్బా, ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? నా దేవుడెవరో నాకు తెలిసినప్పుడు స్తంభములాగా ఉండగలనా? అబ్బా, నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు ఏడుపు ముఖముతో ఉండగలనా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేనే
నేనేమో ప్రియురాలిని ఏసే నా ప్రియుడు నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటు? ఏదో చేయరా బాబు, ఏదో చేయరా 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 చేయరా. Run. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? ఓ నీ అబ్బా ఆపరదే. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.